ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్ కార్యదర్శిని కలిశారు లగ్చర్ల గ్రామస్తులు. జీవనాధారంగా ఉన్న భూమిని ప్రభుత్వం లాక్కునేందుకు ప్రయత్నించిందని చెప్పారు. భూములను కాపాడుకునే క్రమంలో స్థానికంగా ఉన్న యువత అధికారులను అడ్డుకున్నప్పుడు కొంత ఘర్షణ జరిగిందని తెలిపారు. దీన్ని సాకుగా చూపుతూ తమపై పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని, అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు లగ్చర్ల గ్రామస్తులు. తమను ఆదుకోవాలని కోరారు. లగ్చర్ల గ్రామస్తుల వెంట పలువురు బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. ఢిల్లీలో మానవ హక్కుల కార్యాలయానికి రావడానికి ప్రధాన కారణం తెలంగాణలో భూసేకరణ పేరుతో లగచర్ల మరియు పరస్పర గ్రామాల్లో జరిగిన దౌర్జన్యాన్ని ఇక్కడ వివరించడానికి అక్కడున్న బాధితులు ఇక్కడికి రావటం జరిగేది. ప్రధానంగా భూసేకరణ పేరుతో అక్కడున్న బలహీన వర్గాలపైన, దళిత వర్గాలపైన, ఎస్టీ వర్గాలపైన, మరి పేద రైతులపైన దౌర్జన్యంగా భూసేకరణ చేసే కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి నియోజకవర్గంలో చేసిన దౌర్జన్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో మాకు న్యాయం జరుగుతుంది అనే విశ్వాసం కోల్పోయి అంత దూరంకెళ్ళి ఇక్కడికి ఆ మహిళలు ఈ కమిషన్ ముందుకు రావటం జరిగేది. గిరిజనులు తరతరాలుగా ఉన్న కొద్ది భూమిని నమ్ముకొని అక్కడ వ్యవసాయం చేసుకొని వాళ్ళు దాన్నే జీవనాధారం చేసుకొని బతుకుతా ఉన్నారు. అలాంటిది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడున్న గిరిజనుల భూములు లగచెర్ల పక్కన ఆర్బీ తండా, మిగతా తండాలకు సంబంధించిన గిరిజనుల భూములను ఫార్మా కంపెనీ కట్టబెట్టాలనే ప్రయత్నం ఏదైతే జరిగిందో దాన్ని వ్యతిరేకిస్తూ గడిచిన 9 నెలలుగా వాళ్ళు పోరాటం చేసిండ్రు. వివిధ స్థాయిలో వివిధ నాయకుల దగ్గరికి పోయి మేము ఇవ్వము, మాకు జీవనాధారమే అది అని చెప్పి వాళ్ళ అభిప్రాయాల్ని చెప్పినా ఆ రోజు అధికారులు వచ్చి వాళ్ళ మీద దౌర్జన్యం చేయబోయి సంతకాలు పెట్టమనంటే కొంతమంది యువకులు కొంచెం దాడి చేసే ప్రయత్నం చేశారు, వాళ్ళని నెట్టేసే ప్రయత్నం చేశారు. దాన్ని భూతద్దంలో పెట్టి మరి గిరిజనుల మీద అర్ధరాత్రి పూట కరెంటు తీసేసి, ఇంటర్నెట్ తీసేసి, ఆడవాళ్ళని చూడకుండా, వయసులో ఉన్న ఆడపిల్లల్ని చూడకుండా, వృద్ధులను పిల్లల్ని కూడా చూడకుండా అమానుషంగా వాళ్ళ మీద పోలీసులతో దాడి చేయించడం జరిగింది. నా